ఇండియా జాక్పాట్ కొట్టబోతుంది. దాదాపు 2,00,000 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ని మనం అన్వేషిస్తున్నాం. అది కనుక దొరికితే మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు $3.7 ట్రిలియన్ ఉన్నది $20 ట్రిలియన్ అవ్వచ్చు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాటలు. అసలు విషయానికి వస్తే మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆయిల్ ఇండియా ఇంకా ఓఎన్జీసీ, అండమాన్ సముద్ర తీరాల్లో అక్కడ డీప్ వాటర్లో ఎక్స్ప్లోరేషన్స్ అంటే సర్వే ఇంకా డ్రిల్స్ చేస్తుంది. గత 37 ఇయర్స్లో ఎన్నడూ లేని ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 37,000 crores ఖర్చు చేసింది. 541 బావిల్ని తవ్వింది. ఈ అన్వేషణ అంతా క్రూడ్ ఆయిల్ ఇంకా నేచురల్ గ్యాస్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. అది కనుక సక్సెస్ఫుల్ అయితే మనం గుయానాలో దొరికింది కదా, ఆల్మోస్ట్ 11.6 barrels ఆఫ్ ఆయిల్ని కనుక్కున్నారు. దానివల్ల అది ప్రపంచంలోనే 17th లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్డ్ కంట్రీగా మారింది సౌత్ అమెరికాలో ఉన్న గుయానా. మీకు విషయం తెలుసా, మనము క్రూడ్ ఆయిల్స్ 85% ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. జస్ట్ 15% మన ఇండియన్ వాటర్స్లో మనము కనుక్కుంటున్నాం. సో మన దేశంలోనే మన క్రూడ్ ఆయిల్ మనకి లభిస్తే నిజంగా మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇదంతా ఈజీ విషయం కాదు. ఒక్క బావిని తవ్వడానికి 850 crores ఖర్చు అవుతుంది. ఒక్కసారి సక్సెస్ అయితే కనుక వచ్చే లాభాలు మాటల్లో ఎస్టిమేట్ చేయలేము. గుయానాలో 44 బావిల్ని తవ్వితే అప్పుడు బయటపడ్డది ఆయిల్ ఉన్నట్టు. ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక సాడ్ న్యూస్లో ఆ యాక్సిడెంట్లు ఈ యాక్సిడెంట్లు అంతమంది పోయారు అన్ని బ్యాడ్ న్యూస్లో వింటూ ఈ ఒక్క న్యూస్ వినేసరికి చాలా హ్యాపీ అనిపించింది. రానున్న రోజుల్లో నిజంగా ఈ శుభవార్త నిజమవ్వాలని కోరుకుందాం.